నేను డాక్టర్ సరిత ఫ్రమ్ డాక్టర్ సరిత హోమియో ఫర్టిలిటీ. మీకు ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే మీరు గుంటూరు క్లినిక్స్లో వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ వీకెండ్స్ వచ్చేసి హైదరాబాద్లో కనెక్ట్ అవ్వచ్చు. ఈ రెండు ప్లేసెస్లో రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. సో ఈరోజు మనం ఏంటి అంటే మన దగ్గర సక్సెస్ అయిన ఒక కేస్ గురించి డిస్కస్ చేసుకుందాము. జనరల్గా ఏంటి అంటే చాలా వరకు అంటే ఒక కపుల్ అనేది ఒక మ్యారేజ్ అయినాక ఒక 8 ఇయర్స్ తర్వాత మనల్ని కన్సల్ట్ అయ్యారు. ఈ 8 ఇయర్స్ ఆఫ్ మెరైటల్ లైఫ్లో వాళ్ళకి జరిగిన కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ 4 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో వాళ్ళకి ఇంచుమించుగా 4 to 5 టైమ్స్ ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే ఆ 4 ఇయర్స్ తర్వాత ఇంకొక 3 ఇయర్స్ వాళ్ళకి ఆ ఫస్ట్ 4 ఇయర్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది కదా అని అలాగే వెయిట్ చేస్తున్నారు. కొన్ని ట్రీట్మెంట్స్ అనేది తీసుకున్నారు. ఆ తర్వాత ఆ 7 to 8 ఇయర్స్ తర్వాత మన దగ్గరికి రావడం అనేది జరిగింది. సో వాళ్ళు ఏమనుకున్నారు, ఆ 3 ఇయర్స్లో ఫస్ట్ 4 ఇయర్స్లో ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ప్రెగ్నెన్సీ రావటం అనేది ఇబ్బంది కాదు, మళ్ళీ వస్తుంది అనేది నెగ్లెక్ట్ చేయటము, ఏదో మొత్తానికైతే 8 ఇయర్స్ అనేది వాళ్ళు గడిపారు. సో మన దగ్గరకు వచ్చినాక మనం రూల్ అవుట్ చేస్తున్న కండిషన్స్ ఏంటి అంటే అక్కడ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావటం అనేది టార్గెట్ కాదు, వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు హెల్దీగా లేదు అనే కండిషన్స్ అనేది వాళ్ళు రూల్ అవుట్ చేసుకోలేదు. కాబట్టి ఆ 4 టైమ్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది జరిగింది. సో మనం డయాగ్నోస్ చేసిన కండిషన్స్ ఏంటి, అక్కడ మేల్ సైడ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఫీమేల్ బాడీలో ఎదగట్లేదు, ఓన్లీ ఫీమేలే రెస్పాన్సిబుల్ అనే ఒకే కోణంలో అక్కడ చూడటం అనేది జరిగింది. కానీ ఆ వచ్చిన ప్రెగ్నెన్సీ పోవటానికి సంబంధించిన కారణాలలో మేల్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా ఉంటుంది. మేల్ సైడ్ నుంచి కండిషన్స్ చూసుకొని ఇద్దరికి వాటికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్కి కారణాలకి అలా రిపీటెడ్గా అబార్షన్ జరగటం వలన ఆ ఫీమేల్ ట్యూబ్లో కూడా ఇన్ఫెక్షన్స్ అనేది రావటం జరిగింది. సో ఇద్దరు వైపుల నుంచి ఆ ఇన్ఫెక్షన్స్ని కన్సిడర్ చేసుకుని మనం ట్రీట్మెంట్ అనేది ఇచ్చాక నాట్ 1 or 2 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చింది అని మనం చెప్పట్లేదు. అప్రాక్సిమేట్గా ఒక 8 to 2 months ఆఫ్టర్ ట్రీట్మెంట్ అనేది వాళ్ళలో ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. సో ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే వాళ్ళేం పెద్దగా హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. బికాస్ ప్రెగ్నెన్సీ రావటం అనేది వాళ్ళ టార్గెట్ కాదు, ఒక హెల్దీ బేబీ పుట్టడం అనేది వాళ్ళ మెయిన్ ఒక కళ. సో ప్రెగ్నెన్సీ అనేది వచ్చినాక కూడా అంటే అలా ప్రెగ్నెన్సీ హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా వచ్చి హెల్దీ బేబీ అనేది ఎందుకు ఫామ్ అయింది అంటే వాళ్ళలో కండిషన్స్ అనేది డిజీజ్ అనేది క్లియర్ అయినాక ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. కాబట్టి ఒక హెల్దీ బేబీ అనేది వాళ్ళకి బార్న్ అయింది, వాళ్ళ ఎంతో హ్యాపీ ఫ్యామిలీ అనేది వాళ్ళకి రావటం అనేది జరిగింది. సో ఎవరైనా కానీ ఒక ప్రాబ్లం అనేది వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం యొక్క రూట్ కాజ్ని కనుక క్లియర్ చేసుకుంటే హెల్దీ జనరేషన్స్ అనేది మీరు ఫర్దర్గా ఇవ్వగలుగుతారు.